మిత్రులందరికీ శుభోదయం అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వృక్షో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. అంటే వృక్షాలు మనం రక్షిస్తే అవి మనని రక్షిస్తాయని చెప్తారు పెద్దలు. అందుకే పూర్వకాలం మనకి విపరీతంగా అడవులు అవి ఉంటూ ఉండేవి. దాని వల్ల ఏంటంటే కాలుష్యం అది లేకుండా ప్రాణవాయువు శుభ్రంగా లభించేది. అలాగే భూమి గుల్లబారకుండా ఆ పెద్ద పెద్ద వృక్షాల వలన ఆ వేళ్ళు వలన మట్టి అంతటిని కూడా దగ్గరగా చేసి గట్టిగా ఉండేది భూమి. దీనివల్ల ఏమిటంటే భూమి ఎప్పుడైతే గుల్లబారిపోయిందో దానివలన అదంతా కూడా మట్టి రేణువులు దూరంగా జరిగి అది ఎడారి ప్రాంతంగా మారడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అలాగా జరుగుతున్నాయండి. మనకి ఈ భూమి అమ్మ అంటాం, భూమాత వసుధ. ఆవిడ మనకి అనేకటువంటి ఔషధాలు ఇస్తుంది. ఏమండి, ఔషధాలు ఏమిటి, వనస్పతులు ఏమిటి, అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా. ఇంకా అవి కాకుండా ఈ ఆధునిక మానవుడు జీవించడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఈ మినరల్స్ అండ్ మైన్స్, వాటి వలన మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఏవైనా సరే ఈ గృహోపకరణాలు, సెల్ ఫోన్లు అనండి, బంగారం అనండి, తర్వాత ఈ ఇనుపకు సంబంధించినటువంటి వస్తువులనండి, స్టీల్ ప్లాంట్లు, వాటికి కావాల్సినటువంటి మాంగనీస్ అన్నీ కూడా అక్కడి నుంచి భూమి నుంచి తవ్వి తీస్తున్నాం కదా మనం, ఇస్తోంది. మరి అలాంటి ఆ భూమికి ఆ పర్యావరణం మనం ఎలా రక్షించుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం అండి. ఇప్పుడు అగ్నిగోళంలా మండుతోంది మన భూమి. వాతావరణంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు, మార్పులు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి అని ఆలోచిస్తే మనం విపరీతంగా అడవుల్ని నాశనం చేసుకుంటున్నాం మనం. అంటే ఏవో కారణాల వల్ల, అంటే నగర విస్తీర్ణ, జనాభా పెరిగారని చెప్తున్నాం. అయితే దానికి తగ్గట్టుగా ఒక చోట కొట్టిన చోట ఇంకో చోట మనం వాటిని చెట్లని పెంచవలసి ఉంటుంది. కానీ అలా చేస్తున్నాం అంటే ఎంతవరకు మనం చేస్తున్నామో అని ఆలోచించాలి. ఈ మధ్యనే ఇంకో కారణం, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు కూడా వాళ్ళ అధికార దుర్వినియోగం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డీఫారెస్టేషన్ చేసేస్తున్నారు. డీఫారెస్టేషన్ అంటే గవర్నమెంటు వాళ్ళకి కావాల్సినటువంటి భూమి తీసుకుని దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో చోట చెట్లు వేసి అది చేయడం వేరు. అయితే ఇక్కడ అనధికారంగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు స్థలాలను. ఆక్రమించి వాటినన్నింటినీ కూడా చెట్లు కొట్టేసి పెద్ద పెద్దవి వ్యవసాయ భూముల కింద చేస్తున్నారు. లేదా అంటే వాటన్నిటినీ కూడా చెరువుల కింద మార్చేస్తున్నారు. ఏమండి, ఇవి ఇప్పుడు రొయ్యల చెరువులు అలాంటివన్నీ కూడా. తర్వాత అదే దీంట్లో మన తీరం వెంబడి ఉన్నటువంటి మడ అడవులని పూర్వం ఉంటూ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. వాటన్నిటిని కూడా సముద్ర తీరాల్లో వాటిని పెంచాలి. లేదా అంటే అక్కడ సీ ఎరోజన్ ఎక్కువైపోతుంది. అది ఆ నేలంతా గుల్లబారిపోయి అదంతా నీరంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. మన వాళ్ళు దానికి తగ్గటువంటి చర్యలు తీసుకోవాలి. గవర్నమెంటు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దానికి మనం కూడా సహకరించాలి. అంటే వాళ్ళు తీసుకునేటువంటి చర్యల్ని మనం పాడు చేయకుండా వాళ్ళకి సహకరించవలసి ఉంటుంది. మనకి ఈ వృక్షం అనేది ఏంటంటే ప్రాణవాయువు ఇస్తుంది మనకి. తర్వాత ఈ భూమిని గట్టిపరుస్తుంది, వాతావరణంలో సమతుల్యతని కాపాడుతుంది, ఋతువులు అవి కూడా సక్రమంగా వచ్చేట్టుగా చేస్తాయి. ఈ చెట్లు అనేవి మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయండి. అలాగే మనకి కాలుష్యంలో ఏంటంటే శబ్ద కాలుష్యం, తర్వాత వాయు కాలుష్యం, జల కాలుష్యం ఉంటుంది. మనకి శబ్ద కాలుష్యం ఏమిటంటే అనేకటువంటి నగరాల్లో ఈ మోటార్ వాహనాలు వెళుతూ ఉంటాయి, అట్లా శబ్దాలు చేస్తూ హార్న్లు కొడుతూ ఉంటాయి. కొన్ని ఇంజిన్ల పాడవల వలన, వాటిని ఆ సైలెన్సర్ల వలన అనేకటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఇళ్ళు అవి కడుతున్నప్పుడు ఆ శబ్దాలు ఇవన్నీ వస్తాయి. ఇవి చాలా మనిషికి గందరగోళం చేసి మానసిక ప్రశాంతతను కోల్పోయేట్టుగా చేస్తూ ఉంటాయి. అందుకే మీకు ఆసుపత్రుల దగ్గర, స్కూల్స్ దగ్గర బోర్డు పెడతారు, ప్లీజ్ సౌండ్ చేయకండి అని చెప్పేసి. సరే, అవన్నీ ఎలా ఉంటే, ఇకపోతే వాయు కాలుష్యం అంటే చెప్పాను కదండి, చెట్లు అవి కొట్టడం వల్ల మనకి. తర్వాత అనేకటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమల వలన వాళ్ళు ఆ గ్యాస్ అవి కూడా లీక్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళది ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అజాగ్రత్త వలన, కొన్ని ప్రమాదాల వలన జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు ఏంటంటే ఆ మధ్యని భోపాల్ గ్యాస్ ట్రాజడీ, దానివల్ల అనేక వేల మంది చనిపోయారు. అయితే అలాగే మన విశాఖపట్నంలో కూడా హిందుస్థాన్ పాలిమర్స్ దానివలన
ఇలాగే అనేకటువంటి రాష్ట్రాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటన్నిటి నివారణకి తీసుకోవాలి ప్రభుత్వం చర్య. ఎందుకంటే ఒకసారి వాతావరణంలోకి ఆ వెళ్ళకూడనటువంటి వాయువులు వెళ్ళాయంటే ఆ దుష్ప్రభావం చాలా కాలం ఉంటుందండి. మనం ఉదాహరణకి ఈ యుద్ధంలో నాగసాకి హీరోషిమాలో బాంబు వేశారు, ఆటం బాంబు. దానివలన ఆ పర్యవసానం వాళ్ళు తరతరాలుగా అనుభవించారు జపాన్ వాళ్ళు. చేత వీటన్నింటిని అరికట్టాలంటే అందరూ సహకరించాలి. మనం విపరీతంగా దీన్ని చెప్తారు. ఒకసారి హోమీ బాబా అని మనకి ఆటమిక్ ఎనర్జీ ఉంది, ట్రాంబేల్లో ఉంది కదా, దాని పితామహుడు ఆయన మొట్టమొదట. ఆయన ఆ బొంబాయి మహానగరంలో మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు కొట్టేస్తూ ఉన్నారు, అడ్డుగా ఉన్నాయి రోడ్లకని. ఆయన ఆ చెట్టు పడంగానే పెద్ద పెద్ద చెట్లు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న చెట్లను తీసుకువెళ్ళి ఆ ట్రాంబే ఆ పరిసరాల్లో, అంటే ఇప్పుడు ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో అణుశక్తి సంబంధించింది, అక్కడ వేశారట మహానుభావుడు ఆయన. అలా అందరికీ ఆయనకున్నటువంటి ఆ బుద్ధి అందరికీ ఉండాలండి. అలాంటి మంచి బుద్ధి భగవంతుడు మనందరికీ కూడా కల్పించాలి. ఇకపోతే మనం ఈ సౌరశక్తిని దాన్ని ఒడిసి పట్టుకోవాలి. మనం ఇప్పుడు మనకి పెట్రోల్ అవి కూడా కొంతకాలంకి భూమిలోంచి అవి అయిపోవచ్చు. మనకి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఈ సౌరశక్తిని వాడాలి. ఎందుకంటే ఈ మనం భూమిలోంచి తవ్వి తీసినటువంటి ఇది చాలా ఖరీదైనటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా. అదేమిటంటే మనం పై దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం, విదేశీ మార్గం బోర్డంతా దాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందుచేత ప్రత్యామ్నాయంగా మనకి వాయువు ద్వారా విద్యుత్ శక్తి ఎలా పుట్టించాలి, అలాగే సూర్యుడు సౌరశక్తి దాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించి మనం దాని ద్వారా మనం ఆ విద్యుత్ శక్తికి ప్రత్యామ్నాయం, తర్వాత అలాగే హైడ్రో ఎలక్ట్రికల్ దాన్ని వృద్ధి చేయాలి మనం. అలాగే థర్మో ఎలక్ట్రికల్ వల్ల ఏంటంటే మనకి బొగ్గు ఎక్కువగా కావాల్సి వస్తుంది, వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుంది. దానివలన దాన్ని తగ్గించి ఈ హైడ్రో ఎలక్ట్రికల్ మనకి ఇప్పుడు బోల్డెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగార్జునసాగర్, బాక్రానంగల్, అలాగే పోలవరం కూడా వస్తుంది. అలాగే మనకి ఈ కృష్ణా దగ్గర అక్కడ కూడా మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. మనం కృష్ణా నది దగ్గర, శ్రీశైలం దగ్గర వాటిని పెంచుకోవాలి. అలాగే ప్రతి ఇంటి మీద సౌర పలకాలు ఏర్పాటు చేసుకోవాలి. దానికి ప్రభుత్వం కూడా మనకి సహాయం అందిస్తోంది. అవన్నీ కూడా మనం చేసుకోవాలి. అలాగే మనకి ఏంటంటే ఈ వాడేటప్పుడు ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్ భూమిలో అది కొన్ని సంవత్సరాలు, కొన్ని 50-60 సంవత్సరాలు అది భూమిలో అబ్జార్బ్ అవ్వదు. అలాంటివన్నీ కూడా భూమికి నష్టం కలుగు చేస్తాయి ఏమండి. అదే ఇంకో విషయం ఏంటంటే వాటిని వాతావరణంలో మనం పడేస్తే ఇష్టం వచ్చినట్టుగా ఆ పశువులు అవి తిని వాటికి అనారోగ్యం అవి చనిపోతున్నాయి. ఇవన్నీ నిర్మూలించాలంటే మనం భూమిలో తొందరగా అబ్జార్బ్ అయ్యేటువంటి వస్తువులు మనం వాడాలి. ముఖ్యంగా సంచులు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవో సామాన్లు కొంటూనే ఉంటారు సంచులు. ఆ సంచులకు ప్రత్యామ్నాయంగా ఏంటంటే జనపనార సంచులు కానీ, మనం ఈ కాగితపు సంచులు కానీ అలాంటివి వాడుతూ ఉండాలి. ఇప్పుడు అందరికీ కూడా అవగాహన వస్తుందండి. అలాంటివన్నీ కూడా వాడుతున్నారు. అలాగే ఈ వాహనాలు వాడేటప్పుడు కూడా విద్యుత్ వాహనాలు ఇంకా రావాలి. ఇప్పుడే మన వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇంకా దానికి ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. దానివల్ల ఏంటంటే చాలా మట్టుకు కూడా మనం కాలుష్యం తగ్గించవచ్చండి మనం. అలాగే మనం ఇకపోతే మనం ఈ వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని ఇప్పుడు అపార్ట్మెంట్లు వస్తున్నాయి, చాలా అపార్ట్మెంట్లు. వాటిలో కంపల్సరీగా ప్రభుత్వం ఒక నిబంధన చేయాలి. ఏంటంటే ఈ నీటిని నిల్వ చేయడం, అంటే వర్షపు నీటిని మీరు ఎలా నిల్వ చేస్తున్నారు. అదే టైంలో మనకేంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఇప్పుడు ఒక 600-700 ఉంటాయి గృహ సముదాయాలు. వాళ్ళు వాడుతూ ఉంటారు కదా వాడిన నీరు, అది రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఎలాగా వినియోగించాలి అనే విషయం ఆలోచింపజేయాలి. దానికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని పెట్టుకోవాలి. ఆ పెట్టుకుందుకు బిల్డింగ్ మనం పెర్మిషన్ ఇచ్చినప్పుడే గవర్నమెంటు ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలని ఒక నిబంధన వాళ్ళకి ఏర్పాటు చేయాలి. తర్వాత మనకేంటంటే ఈ జల కాలుష్యం ఏంటంటే ఈ గడ్డల్లోంచి వచ్చిన నీరు దాన్ని మనం సముద్రంలోకి అలా వదిలేస్తుంటారు. అలాగే గంగా నది, యమునా నది వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి మహానగరాల్లో వాడి నీరు వాళ్ళు వదిలేస్తున్నారు. అలా కాకుండా వాటిని ఆ సీవేజ్ ట్రీట్ ప్లాంట్లలో మొట్టమొదటి శుద్ధి చేసిన తర్వాత నీటిని వదలాలి. లేదా అంటే ఆ శుద్ధి చేసిన నీటిని అక్కడ ఉన్నటువంటి ఆ గార్డెన్స్, అక్కడ అంటే ఏవైనా పండించడానికి పంటలు వాటికి కూడా వాడుకోవచ్చండి. అది తర్వాత మనం ఏంటంటే ఇకపోతే ఈ చెత్త ఉంటుంది.
ఈ చెత్త అనేదాన్ని ఏమిటంటే మన వాళ్ళు చెప్తారు, తడి చెత్త పొడి చెత్త మీరు వేరు చేయండి ఇవ్వండి అని. అది చాలా నగరాల్లో పాటించట్లేదు. పెద్ద పెద్ద నగరం బెంగుళూరు అక్కడ అయితే పాటిస్తున్నారు. వాళ్ళైతే చెత్త తీసుకెళ్ళమంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అది అలా ఉండాలి. ఎందుకంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చెత్త. ఈ చెత్త నుంచి విద్యుత్ శక్తి కూడా తయారు చేయొచ్చు అంటున్నారు. తర్వాత అదే పనిగా మనకి సేంద్రియ ఎరువులు చేయొచ్చు. ఇప్పుడు మనకి పంటలన్నీ కూడా ఈ ఎరువుల వల్ల పండుతున్నారు, అంటే ఆర్టిఫిషియల్ ఎరువులు. దానివలన ఆరోగ్యాలు చెడుతున్నాయి. అలా కాకుండా ఈ సేంద్రియ ఎరువుల వలన, గో ఆధారిత ఎరువుల వలన పంట పండితే అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనిషికి జబ్బులు పాలవ్వ మనం. అలాంటిది ఏర్పాటు చేయాలి. అంచేత అందరం కూడా ఆ చెత్తని పొడి చెత్త తడి చెత్త వేరు చేసి మనం ఇవ్వాలి. అలాగే ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. దానికి ఎన్నో మైక్రాన్ ఉంటుంది, ఆ థిక్నెస్ ఉన్నటువంటి ఆ సంచులను వాడాలి. ఇప్పుడు రకరకాల పదార్థాలతోటి భూమి అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఆ పదార్థాలతోటి ఇప్పుడు సంచులు తయారు చేస్తున్నారు. అవే మటుకే వాడాలి. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. గవర్నమెంటే కాక మనం కూడా ఇలాంటి వాటికి మనం సహకరించాలండి. అంచేత విద్యుత్ వాహనాలు చెప్పాం కదా, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, అవి కూడా వాడుతూ ఉండాలి. ఇంకా విద్యుత్ వాహనాలకి ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా కావాలి. ఆ వాహనాలు విరివిగా వచ్చేస్తే అవి ఏంటంటే ఎక్కడైనా విద్యుత్ అయిపోతే ఆగిపోతాయి. ఆగిపోయిన వెంటనే మనకి పెట్రోల్ బంకులో పెట్రోల్ ఎలా అయితే కొట్టించుకుంటున్నామో వాటికి కూడా అలా కావాలి. అయితే ఇప్పుడు ఏంటంటే దీనివల్ల వాతావరణ కాలుష్యాలు రకరకాల కారణాలు. అలాగే ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధాల్లో ఇప్పుడు చూస్తున్నాం, ఇరాను తర్వాత వీళ్ళెవరు అమెరికా, ఇజ్రాయిల్ వాళ్ళు బాంబులు అవి వేసుకుంటున్నారు. దానివల్ల పర్యావరణంలో శబ్ద కాలుష్యం వస్తుంది. తర్వాత వాతావరణంలో ప్రాణవాయువు తగ్గుతుంది. ఏమండి, దానివల్ల ఎంతోమంది మరణిస్తారు, జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే మనకి యుఎన్ఓ వాళ్ళు మనం అందరం కూడా ఒకే కుటుంబం కదండి, వసుదైక కుటుంబం ఉంటారు. ఇలాంటివి మనకు తొందరగా వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. అంటే ఒక చోట కూర్చొని ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి తగులు లేకుండా, లేకపోతే ఇంకా కాలుష్యాలు పెరిగిపోతాయి. అవతల రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, యువతల వీళ్ళ యుద్ధాలు, ఇవన్నీ కూడా భయంకర పరిస్థితులు, భూమాతకి ఎంతో చేటు చేసేటటువంటివి. అని ఇంకా అదిగాక అనేక వేల అణ్వాయుధాలు ఈ భూమిలో నిల్వ చేసుకున్నారు. అవి ఒక్కసారి ఒక్క అణ్వాయుధం పేలితే చాలు, ఆ రోజుల్లో ఆ నాగసాకి రోషమ నాశనం అయిపోయింది. ఇప్పుడు అలాంటివన్నీ భూమిలో ఉన్నాయి. పొరపాటున ఆ భూమిలో ఉన్నటువంటి వాటికి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ దేశానికే కాదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా ప్రమాదమే. ఇప్పుడు ఆటం బాంబు మా దగ్గర ఉంది, మేము పేల్చేస్తామని అనొచ్చు, పాకిస్తాన్ వాడు అనొచ్చు, చైనా వాడు అనొచ్చు, ఇంక మనమైనా అనొచ్చు. అది గొప్ప విషయం కాదు. ఎప్పుడైతే ఒక్కసారి అది దాన్ని పేల్చామో ఆ చుట్టుపక్కల కూడా వాతావరణం ఆ ఒక్క దేశానికే పరిమితం కాదు, దక్కిన దేశాలకు కూడా అది వ్యాపిస్తుంది. అది గ్రహించాలి మనిషి గ్రహించి దానివలన అలా ప్రవర్తించాలండి. అది అంచేత మనందరం కూడా ఈ మొక్కలు మహాభారతంలో ఒక చోట ఇన్సిడెంట్ ఉంది. ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే ఇంద్రప్రస్థ నగరం అక్కడికి వెళ్ళి ఉండమంటారు. అక్కడికి వెళ్తే అన్నీ కూడా రాళ్ళు రప్పలు ఉంటాయి, కొన్ని చోట్ల చెట్లు ఉంటాయి. తను ఏంటంటే ఆ చెట్లకి పూజ చేసి, అమ్మా అవసరార్థం మేము నిన్ను తొలగిస్తున్నాం, ఇంకో చోట వేస్తాం అని అలా చెప్పి ఆయన పూజ చేసి ఆ నగరానికి ఆయన శంకుస్థాపన చేసుకుని నగరం కట్టాడని చెప్తారు పెద్దలు. కొన్ని చోట్ల కొంతమంది ఉపన్యాసంలో చెప్తున్నప్పుడు అంటే అలా ఉండాలి. అలాగే ఇందాక హోమీ బాబా చెప్పాను చూసారా, అలా చెట్టు తీసుకెళ్ళి. అలాగే ఇప్పుడు కూడా మన వాళ్ళు కొన్ని చోట్ల ఈ వృక్ష ప్రేమికులు అలా చేస్తున్నారండి. ఒక వృక్షం పెరగాలంటే 30-40 సంవత్సరాలు అది పెద్దది అవుతుంది. దానివల్ల ఎంతో ఫలసాయం వస్తుంది. మనకి కొన్ని చెట్లు ఉన్నాయంటే అవి చాలా ఫలసాయం. మామిడి, బిల్వ, తర్వాత బిల్వ వృక్షం ఒకటి, మామిడి వృక్షం ఒకటి, వేప. మనం అందుకే మనకి పూర్వకాలం నుంచి కూడా ఈ వృక్షాలను ఏం చేస్తున్నారంటే దైవ స్వరూపంగా కొలుస్తామండి. మనం పిప్పల వృక్షం అంటారు దీన్ని, రావి చెట్టుని. దాని కిందే బుద్ధుడికి ఆయనకి కుదిరింది, మనస్సు కుదిరి ఆయనకి సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయిందని చెప్తారు బుద్ధుడికి. ఆ పిప్పల వృక్షం కిందే ఈ మహావిష్ణువు కృష్ణావతారం, ఆయన అవతారం చాలిస్తాడు దాని కిందే ప్రభాస్ తీర్థంలో. ఇకపోతే దానిలో చెప్తారు, మూలంలో బ్రహ్మ అంటారు, మధ్యన విష్ణు అంటారు, పైన శివుడు అంటారు. అంటే మనం దేవతా స్వరూపంగా పూజ చేస్తాం. అలాగే బిల్వ వృక్షం, దాన్ని చూస్తే చాలు, స్పర్శిస్తే చాలు, బిల్వాష్టకం ఉంది, ఇలా చెప్తారు. బిల్వ వృక్షం కూడా అది ఆరోగ్యరీత్యా కూడా ఔషధాలు కలిగినటువంటి వృక్షం అండి, మహావృక్షం.
ఇక వేప సంగతి చెప్పక్కర్లేదు. వేపని అమ్మవారుగా మన వాళ్ళు కొలుస్తూ ఉంటారు. మనకి పూర్వం నుంచి భారతదేశంలో ఆ సాంప్రదాయం ఉంది. మనం కాపాడుకుంటున్నాం. కానీ ఇప్పుడిప్పుడు ఏమవుతుందంటే అవగాహన పోతోంది. తెలియట్లేదు ఎవరికీ కూడా. ఆ చెట్లు కొట్టేస్తున్నారు. మనకి రావి వృక్షం ఉందంటే ప్రాణవాయువు మనకి చాలా ధారాళంగా అది మనకి సప్లై చేస్తుందండి. అంచేత ఇవన్నీ ఆలోచించి మనం వృక్షాలని కాపాడుకుందామండి. వృక్షాలను కాపాడుకుంటే అవి మనని కాపాడతాయి. మనం మన తరం ఇప్పుడు అన్యాయం చేసామనుకోండి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా ఏదో ఈ అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. ఇంకా కాంక్రీట్ జంగిల్ చేసేసి చెట్లన్నీ కొట్టేసి వాతావరణం నాశనం చేస్తే మన తర్వాత వచ్చే వాళ్ళకి తరానికి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పటికే వాతావరణంలో రకరకాల మార్పులు వచ్చాయి. ఋతుపవనాలు సమంగా రావట్లేదు. అకాల వర్షాలు పడుతున్నాయి. మనకి అవసరమైనప్పుడు వానలు పడట్లేదు. పూర్వకాలం అలా కాకుండా రాముడి కాలంలో నెల 3 వానలు కురిసేవని చెప్తారు. మనకి వ్యవసాయంకి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ పరిస్థితికి తగ్గట్టుగా వానలు కురవాలి. అన్ని అకాల వర్షాలు అయితే వేసిన పంటలు అవి పోతాయి, నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. అంచేత మనందరం కూడా ఇవన్నీ ఆలోచించి మనం చాలా జాగ్రత్తగా ఉండి వాతావరణాన్ని మనం కలుషితం కాకుండా జల, వాయు, శబ్ద కాలుష్యాలు అన్నీ కూడా ఎక్కువగా ఉండకుండా ఉండేట్టుగా మనం చూద్దామండి. ఇంతటితో నేను ఏదో నాకు తెలిసినటువంటి విషయాలు చెప్పానండి. శుభం భూయాత్.